సో, మనమైతే ఇప్పుడైతే ఈ తేనెటీగల గురించి అండ్ వాటిల పెంపకం అండ్ హనీ గురించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ ఇవన్నీ మనకైతే ఆ బ్రదర్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇవన్నీ మన ఛానెల్‌లో ఇవన్నీ మీరు చూద్దురు. ఫార్మ్స్ నుండి వచ్చారు కదా! సో, ఈ మాన్ ఫార్మ్స్‌లో మీరైతే ఈ హనీ బీ ఫార్మింగ్ ద్వారా అయితే మీరు హనీ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారా? సో, ఇక్కడ మనకైతే వెరైటీ ఆఫ్ హనీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, మనకిక్కడ 15 టైప్ ఆఫ్ హనీ వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. తేనెలో కూడా మనకి మల్టీ ఫ్లవర్ హనీ, ఫారెస్ట్ హనీ, నీమ్ హనీ, తర్వాత అరకు నుంచి వచ్చిన నైజర్ హనీ. అదే కాకుండా ఇక్కడ మనకి కొన్ని రకాలైన బై ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తున్నామండి తేనెలో. ఆమ్లా హనీ, ఆహా! జింజర్ హనీ, రోజ్ పెటల్స్ హనీ, గార్లిక్ హనీ, అట్లా కొన్ని వెరైటీస్ కూడా తేనెలో నుంచి తయారు చేస్తాం అన్నమాట. సో, వీటి ప్రైజింగ్ ఎట్లా ఉంటుందండి? తర్వాత హాఫ్ కేజీ 350, కేజీ 700 అమ్ముతున్నామండి. అంతే కాకుండా వైల్డ్ నుంచి వచ్చిన ఫారెస్ట్ హనీ కానీ, స్మాల్ బీ హనీ కానీ ₹1000 అట్లా అమ్ముతున్నాం. ఇప్పుడు నార్మల్‌గా మనం బయట దొరికే హనీకి, దీనికి మనకైతే క్వాలిటీ అయితే పక్కా డిఫరెంట్. 100% ఉండదు సార్. ఎందుకంటే ఇది డైరెక్ట్‌గా రైతు నుంచి కస్టమర్‌కెళ్ళిపోతుంది సార్. దీంట్లో మధ్యలో ఎటువంటి దళారులు ఎవరు ఉండరు సార్. డైరెక్ట్‌గా రైతు టు కస్టమర్ సార్. ఇది మీరు దాంట్లో తయారు చేయడానికి మీకైతే ఎన్ని రోజులు పడుతుందండి ఇదంతా? సార్ ఇది మనకి సీజన్ మీద బేస్ అయి ఉంటది సార్. అక్కడ కొన్ని బాగా హెవీగా సీజన్ ఉంటే 10-15 డేస్‌కి వస్తుంది. లేదా 30 డేస్‌కి వస్తుంది. లేదా 45 డేస్‌కి వస్తుంది. అట్లా అక్కడ ఉండే ఫ్లవరేషన్ బట్టి కూడా సో, ఇందులో బెస్ట్ హనీ అయితే ఏదంటారు? సార్ తేనెలో ఉన్నది 52 రకాలు ఉన్నాయి సార్. ఓహో! 52 రకాలుంటాయి. దీనిలో టైప్ ఆఫ్ హనీస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బెస్ట్ సార్. కొన్ని తెలంగాణలో కొన్ని ఏరియాలో మస్టర్డ్, సన్‌ఫ్లవర్, అజ్వాన్ ఇట్లా టైప్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. అంటే మనం ఏంటంటే ఇది బెస్ట్ కాదంటానికి లేదండి. అన్ని రకాల తేనెలో ఉండే గుణాలు ఒకటే. కానీ టేస్ట్‌లు మారుతుంటాయి, కలర్స్ మారుతుంటాయి తప్ప తేనెలో ఉండే గుణం మట్టుకు ఒకటే అన్నీ బెస్టేనండి. సో, ఇందులో బాగా అమ్ముడయ్యే తేనైతే ఏదండి? నా దగ్గర ఎక్కువగా అమ్ముడుపోతుంది ఫారెస్ట్ హనీ ఎక్కువ అమ్ముడుపోతుంది. ఫారెస్ట్ హనీ, వైల్డ్ హనీ. వైల్డ్ హనీ. ఓకే. ఇదైతే ప్రైస్ ఎంతొస్తుందండి? సో కేజీ వచ్చి మేము ₹1000 సార్. హాఫ్ కేజీ 500 అమ్ముతున్నాము. ఓకే. దీని మీద ఏమన్నా డిస్కౌంట్లు ఏమన్నా? ఇస్తాం సార్. అదే ఆళ్ళు తీసుకునే దాన్ని బట్టి వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం సార్. ఇది తేనె డ్రై ఫ్రూట్స్ అనండి. 15 రకాలైన డ్రై ఫ్రూట్స్ తేనెలో స్టోర్ చేస్తామండి. దీనివల్ల బాడీలో డి విటమిన్ ఉత్పత్తి కాకుండా వాళ్ళ బాడీలో ఫ్యాట్ బర్నింగ్ జరుగుతుంది. అంటే బాడీ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళకు ఎప్పుడు ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ పరగడుపున బ్రష్ చేసినప్పుడే 2 స్పూన్లు వేసుకోవడం వల్ల టిఫిన్‌తో కూడా పని ఉండదండి. వాళ్ళ బాడీ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. వాళ్ళ ఫ్యాట్ బర్నింగ్ వెయిట్ లెస్ అవ్వడానికి ఇది పొద్దున్నే డైలీ 2 స్పూన్లు తీసుకుంటే చాలండి. ఇది రోజ్ పెటల్స్ విత్ హనీ. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే సీజన్‌లోకి వచ్చి మనకి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గుతూ ఉంటుందండి. అట్లాంటప్పుడు మనం బ్రెడ్ మీద జామ్ టైప్‌లో గాని, చపాతీ పూరిలో కర్రీ టైప్ గాని, లేదా రోజ్ మిల్క్‌లో పాలలాగా తీసుకోవడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. నేచురల్ జామ్ సార్ ఇది. వాస్తవంగా మనం బయట తిరిగే కెమికల్స్ కంటే ఇది బెస్ట్. రోజ్ పెటల్స్‌ని తేనెలో స్టోర్ చేస్తారు సార్ దీంట్లో. దీనివల్ల బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడమే కాకుండా బ్లడ్ లెవెల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫేస్‌లో గ్లోనెస్ వస్తుంది. బాడీ కూల్ చేస్తుంది సార్. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉపయోగాలున్నాయి. ఇది జింజర్ విత్ హనీ అండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ అంటే సీజన్‌లోకి వచ్చే దగ్గు, జలుబు, కఫం అట్లాంటివి క్లియరింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్యాట్ బర్నింగ్ చేస్తుంది. ఈవినింగ్ టైమ్ మిల్క్‌లో కలిపి తీసుకోవడం వల్ల ప్రీ మోషన్ అవుతుంది. దీనివల్ల మనకి గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీలో కూడా షుగర్ వాడుకోకుండా డైరెక్ట్‌గా జింజర్ హనీ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా మేలు జరుగుతుందండి. ఈ జింజర్ హనీ రెగ్యులర్‌గా 2 ఎంఎల్ వార్మ్ వాటర్‌లో 2 స్పూన్లు తేనె, 2 స్పూన్లు జింజర్ హనీ కలుపుకొని ఉదయం పూట తీసుకోవడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. తీగలని వాష్ చేసి వాళ్ళకి ఫ్రీగా మోషన్ అవటమే కాకుండా యాక్టివ్‌గా బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఇది ఫారెస్ట్ హనీ అండి. జనరల్‌గా మనకి ఆ తేనె పొట్లు పట్టినప్పుడు వైల్డ్ వైల్డ్ ఫారెస్ట్ హనీ అంటాం దీన్ని. ఇది పొల్యూషన్ ఉండదండి. ఆర్గానిక్‌గా వస్తుంది. సో, కొన్ని ట్రైబల్ ఏరియాలకెళ్ళి అక్కడి నుంచి రైతు నుంచి తీసుకొని సో, మేము ఇక్కడ బాటిల్ పెట్టి విక్రయిస్తా ఉన్నామండి. ఇది కిలో వచ్చి ₹1000 లెక్క అమ్ముతున్నాము. ఇది అజ్వాన్, వామ అంటాము. ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుందండి. ఎక్కువగా వికారాబాద్ డిస్ట్రిక్ట్‌లో బాగా ఎక్కువగా చుట్టుపక్కల ఏరియాలో విలేజెస్‌లో ఏస్తుంటారు. దీనివల్ల మనకి బాడీలో ఎంత ఆహారం తీసుకున్నా అరిగించే శక్తి ఈ తేనెలో ఉంటుంది. అంతే కాకోకుండా ఈ వామ ఏదైతే ఫ్లవర్ మేము పెడతామో ఆ స్మెల్ కూడా ఈ తేనెలో వస్తా ఉంటుందండి. ఇది యాసిడిటీని, గ్యాస్ట్రిక్‌ని కంట్రోల్ చేస్తుంది. అట్లాగే బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా పెంచుతుందండి వామ తేనె అనేది. ఇది రెగ్యులర్‌గా మనకి ఎప్పుడు 365 డేస్ దొరుకుతుందండి ఇది. రెగ్యులర్ హనీ అంటాం. ఇది మనం గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీలో గాని లేదా హాట్ వాటర్‌లో కలుపుకొని తీసుకోవడానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈ తులసి అనేది మనకి అడవి తులసి హనీ అండి ఇది. అంటే మన జనరల్‌గా తులసి అనేది ఎక్కువ ఫ్లవరింగ్ రాదు. అదే మన అడవి తులసి హనీ అనే దానికి ఎక్కువ ఫ్లవర్ వస్తుంది. మన సైడ్ రాదండి. నార్త్ సైడ్ బాగుంటుంది ఇది. అక్కడ, అక్కడ బాక్సెస్ పెట్టాము మేము. అక్కడ బాక్సెస్ మీద వచ్చిన హనీ ఇది అడవి తులసి హనీ అండి ఇది. తర్వాత సంబర్‌లో మనకి యాపపూత బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి నీమ్ హనీ అనేది సంబర్ నుంచి వస్తుంది. దీనికి గుండె నరాలకు సంబంధించిన అంటే వాళ్ళకి బలహీనంగా ఉన్న గుండె నరాలు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేని వాళ్ళకి ఈ యాప తేనె తీసుకోవడం వల్ల ఆళ్ళ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది.
బెడ్ సర్క్యులేషన్ కూడా ఫ్రీగా జరుగుతుందండి. దీనివల్ల మన గుండెకి కూడా పంపింగ్ అనేది బాగా ఎక్కువ ఫాస్ట్‌గా జరుగుతుంది. మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మిర్జాపురం విలేజ్ అండి. మన్నెగూడ దగ్గర. పూడూరు మండలం. అక్కడ మా ఫార్మింగ్ తేనెటీగల పెంపకం అనేది చేపట్టామండి. అక్కడ నుంచి వచ్చిన హనీలోనే రకరకాల హనీని విక్రయించి ఇక్కడ స్టాల్‌లో పెట్టామండి. అంతేకాకుండా ఈ తేనెటీగల మీద ఆసక్తికరంగా ఉన్న రైతులు ఎవరైనా సరే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికొస్తే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం అక్కడే. మిర్జాపూర్‌లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బాక్సులు కూడా మేము సప్లై చేస్తామండి. వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకైనా, ప్రైవేట్ వాళ్ళకైనా, రైతులకైనా సరే మేము ఈ బాక్సెస్ కూడా సప్లై చేస్తాం. దీంతో పాటు బాక్సెస్ కూడా హోల్‌సేల్ రేట్‌లోనే ఇస్తుంటాం. అట్లా కాకుండా ఎవరికన్నా లీజ్‌గా కావాలి పోలినేషన్ కన్నా వాళ్ళు కూడా మా నెంబర్ సంప్రదిస్తే వాళ్ళకి మేము పోలినేషన్స్ కూడా బాక్సెస్ అద్దెకిస్తా ఉంటామండి. ఓకే అండి. థాంక్ యూ అండి.